నిజం వర్మ, ఈ ఉంగరం నిజంగానే ఎలిగింది. నన్ను నమ్ము. మరిప్పుడు వెలగట్లేదేంటుదినా? అది నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ చెప్పిన దాని ప్రకారం ఉంగరం వెలిగితేనే జమీందారి వారసులు, లేకపోతే కాదంట. బహుశా ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. నువ్వేం బాధపడకొదినా. మీ అమ్మా నాన్న తప్పకుండా నిన్ను కలుస్తారు. ఆ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. బావా, నేను శంకరనారాయణ గారి కూతురు అవునంటావా కాదంటావా? ఉంగరం వెలగలేదు కాబట్టి కాదేమో చిట్టమ్మా. మరి నిన్న ఎలిగింది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. మీ అమ్మా నాన్న తప్పకుండా నిన్ను కలుస్తారు. నువ్వు ఎమోషనల్ అవ్వకు చిట్టి. జరిగిందంతా మర్చిపో. ప్లాన్ సంగతి తర్వాత అక్క, ముందు అసలు ఆడెవడో డబ్బున్నాడో కాదో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆడి బండారం మొత్తం బయటికి లాగాలి. అవునరా. ఆ ఒరే పులి, అమ్మా, మీరు చెప్పినట్టు వాడు కోటేశ్వరుడని తెలిసిందో వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టైనా వాడితో నిజాలు రాపడతాను. ఒకవేళ ముష్టివాడని తేలిందో మీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి మళ్ళీ మీరు నన్ను చూసే అదృష్టం లేకుండా చేస్తాను. అలాగేనమ్మా. ఒకసారి అన్ని టెస్ట్ చేసుకోండి. ఆడు డబ్బున్నాడో కాదో మీకే తెలిసిపోద్ది. ఆ తర్వాత ఎవరి కాళ్ళు ఎరగొట్టాలో అప్పుడు తెలుసుకోవచ్చు. పదరా. పదబావా. ఒరే అవతారం అక్క, నువ్వేం చేస్తావంటే ఎరా, అర్థమైందా? సూపర్ అక్క. ఏంటనే నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. ఆ. ఒరే వర్మ, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు కానీ కొంచెం ఈ పేపర్లో ఏం రాసిందో చదవరా. అలాగే పెద్దమ్మా. Nisa gets award for training cops. City Police Commissioner C.V. Anand received Union Home Ministry Award to National Industries and Security. Musk, the world's richest person, tweeted this week that he was remaining at Twitter's San Francisco headquarters around the clock until... బాబా చూసావా, మన వర్మ ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు. అవును చిట్టి, వర్మకి చదవచ్చో లేదో అని టెస్ట్ చేయడానికి అమ్మ ఇంగ్లీష్ పేపర్ ఇచ్చినట్టుంది. పాపం ఆ విషయం తెలియక వర్మ చదివేస్తున్నాడు. దొరికిపోయాడు బాబా. వర్మ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. Musk can also show his charm in the court. He apologized from the stand to a British driver. రే, ఎవడ్రా నువ్వు? ఎందుకు బిచ్చగాళ్లాగా నా ఇంట్లో అడుగు పెట్టావు? ఎవరిని మోసం చేద్దామని, ఎవరికి ద్రోహం చేద్దామని వచ్చావు? చెప్పు. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంది? లేకపోతే బిచ్చగాడివి, 3ో 4ో చదివిన వాడివి నువ్వు ఇంగ్లీష్ పేపర్ ఎలా చదివావురా? ఇంగ్లీష్ చదవడం నీకెలా వచ్చు? అవును కదూ, ఆవిడ పేపర్ ఇవ్వగానే గడగడ చదివేశాను గాని నాకు చదువు రాదని చెప్పిన విషయం మర్చిపోయాను. ఇలా బుక్ అయ్యానేంటి? ఇప్పుడేం చెయ్యాలి? మాట్లాడరా. ఎవరు నువ్వు? ఎవరు పంపితే నా ఇంట్లోకి అడుగు పెట్టావు? ఎవరిని మోసం చేద్దామని వచ్చావు? చెప్పరా, చెప్పరా.
పంచేస్తే డబ్బులిచ్చే హక్కు తప్ప మనిషి మీద సేసేసుకునే హక్కు నీకు లేదత్తా. చిట్టి, వీడు పెద్ద మోసగాడ్లా ఉన్నాడు, నయవంచకుళ్లా ఉన్నాడు. అందుకే బిచ్చగాడి వేషంలో వచ్చి మనింట్లో చొరబడ్డాడు. చెప్పరా, ఎవరు నువ్వు? ఏంటి వదినా నువ్వనేది? ఇంకా అర్థం కాలేదా వర్మ? మా అమ్మకి నీ మీద డౌట్ వచ్చింది, అందుకే నిన్ను కాళ్ళు పట్టమని చెప్పింది, ఇంగ్లీష్ పేపర్ చదవమని చెప్పింది. లక్కీగా నువ్వు ఆ పని చేసావు కాబట్టి సరిపోయింది, లేదంటే అడ్డంగా ఇరుక్కుపోయేవాడివి. అవును వర్మ, కాంతమత్త నిన్ను కాళ్ళట్టమని అడగగానే నీ చేతులు కాళ్ళ వరకు వెళ్ళి ఆగాయిసుడు. ఖచ్చితంగా కాంతమత్త ఆ విషయాన్ని గమనించుంటుంది. నువ్వే గనక బిచ్చగాడివై ఉంటే ఆవిడ కాళ్ళట్టమని అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడ కాళ్ళ మీద నీ శైలి పడుండేవి. కాని నువ్వు జమీందారు బిడ్డవి కాబట్టే ఒక్క క్షణం ఆలోచించవు. ఆ ఒక్క క్షణం చాలు ఆవిడ నువ్వెవరో కనిపెట్టడానికి. కరెక్ట్ వదినా. కాంతమ్మ గారు నాకు తల్లితో సమానమైనా కూడా ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి నా జమీందారీ రక్తం అడ్డుపడింది. నాకు తెలియకుండానే నేను తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఆ క్షణం ఆవిడ కాళ్ళు పట్టుకోవడానికి ఆలోచించాను. అందుకే మా అమ్మకు అనుమానం వచ్చి ఇంగ్లీష్ పేపర్ తెప్పించింది, నువ్వేమో వెంటనే చదివేశావు. అది అన్నయ్య, చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ పేపర్ చదివే అలవాటు ఉండడంతో వాళ్ళు పేపర్ ఇవ్వగానే నాకు తెలియకుండానే చదివేశాను. అవును, అదృష్టం బాగుండి తప్పించుకున్నావు, లేదంటే అడ్డంగా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. అవునుదినా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు గనక ఆ విషయంలో తలదూర్చుండకపోతే నేను ఖచ్చితంగా ఇరుక్కుపోయి ఉండేవాణ్ణి. ఈ పాటికి ఇంటి బయట ఉండేవాణ్ణి. చూడు మరిది, మనం ఇంకెక్కువ ఆలస్యం చేయకూడదు. ఎన్ని నీ మనసులో ఉన్న మాట లతకి తెలియాలి. లత పెళ్లి కనుక అంగీకరిస్తే వెంటనే మీ పెళ్లి జరిగిపోవాలి. ఇప్పటికిప్పుడు అది సాధ్యమేనా వదినా? అది సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ అసాధ్యంగానే మిగిలిపోతుంది తమ్ముడు. ఇప్పుడే లతను పిలుస్తాం, నీ మనసులో ఉన్నది తనతో చెప్పేసి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఏ మాత్రం ఆలస్యం చేసినా లత నీకు దక్కకపోవచ్చు, ఇడిపోయిన మీ కుటుంబాలు కలవకపోవచ్చు. ఆలోచించు. లేదు వదినా, మా అమ్మ పెళ్లితో ముక్కలైన ఈ కుటుంబం మళ్ళీ నా పెళ్లితో ఒక్కటవ్వాలి. అదే నా లక్ష్యం. అయితే ఇప్పుడే లతను పిలుతాను, నీ మనసులో మాట చెప్పే, సరేనా? అవునక్క, బాబాయ్ ఒప్పుకోవాలి, అప్పుడే మా పెళ్లి. అమ్మయ్యా, మొత్తానికి వర్మ అంటే నీకిష్టం అని చెప్పావు, మాకది చాలు. లత, మావయ్యని ఎలాగైనా ఒప్పించి నీ మెడలో నేను దాని కడతాను. బావయ్యా, అదే లత, నిన్ను పెళ్లి చేసుకుంటే మన బాబాయ్ వర్మకి మావయ్య కదా అవుతాడు, అందుకే అలా అన్నాడంతే. అంతే. ముందు ఆయన్ని ఒప్పించాలి, ఆ తర్వాత నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా సంతోషం చల్లి, నా బంగారు చల్లి. నువ్వు వెళ్ళ. ఇదిగో మరిది, విన్నావు కదా, తొందరలోనే మా బాబాయ్కి ఫోన్ చేస్తాను, ఇక్కడికి పిలిపించేస్తాను, మీ ఇద్దరు పెళ్లి జరిపించేస్తాను. థ్యాంక్స్ వదినా, నువ్వున్నావన్న ధైర్యంతోనే ఇంత ఆనందంగా ఉన్నాను. అవునా? మరి నాకేంటి తమ్ముడు అస్సలు ఆనందంగా లేదు? ఎందుకుంటావు? నన్ను కాకుండా ఏ విమానంలో అమ్మాయినో చేసుకొనుంటే అప్పుడు హ్యాపీగా ఉంటావు. విమానంలో అమ్మాయా? అదేలే తమ్ముడు, ఎయిర్ హోస్టెస్లే. ఓ, అక్కడ దాకా వెళ్ళావు వదినా? మరి మీ అన్నయ్య గారి సంగతి తెలియకపోతే కదా. పైకి కనపడ్డు గాని కొంటి కృష్ణుడు మీ అన్నయ్య గారు. కరెక్ట్ గా చెప్పావు చిట్టి. ముందు మీ బాబాయ్ కాల్ చేసి అసలు విషయం ఏంటో చూడు. అలాగే బావా. అలాగే అమ్మా, ఇప్పుడే నేను వదినతో మాట్లాడతా, నువ్వేం కంగారు పడకు.
వర్మ చెప్పు వర్మ. వదినా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటి మరిదేది? నీ వేలుకు పెట్టుకున్న ఉంగరం ఎందుకు వెలగలేదో తెలుసా? ఎందుకు వెలగలేదు? ఆ ఉంగరం నేనిచ్చిన ఉంగరం కాదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావా? అది నువ్విచ్చిన ఉంగరమే కదా. ముమ్మాటికి అది ఆ ఉంగరం కాదంటుదినా. ఇప్పుడే నాకు మా అమ్మ చెప్పింది. అంటే వర్మ నాకు ఉంగరం ఇవ్వటం, ఆ ఉంగరం ఎలగటం ఇవన్నీ కాంతమత్త చూసేసిందా? కొంపదీసి ఆవిడే ఉంగరాన్ని కొట్టేసి దాని స్థానంలో మరో ఉంగరం పెట్టిందా? చిట్టమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఎవరు ఫోన్లో? వర్మ చేశాడు బావా. ఏంటంట? ఇందాక ఉదయం నా ఏలు కెట్టుకున్న ఉంగరం నిజమైన ఉంగరం కాదంట, నకిలీ ఉంగరం అంట. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అలాని నీకెవరు చెప్పారు? వర్మ వాళ్ళ అమ్మ చెప్తుందంట బావా. వదినా చెప్పు వర్మ. సాధ్యమైనంత త్వరగా ఆ ఉంగరం ఎవరి దగ్గర ఉందో కనుక్కోండి వదినా. వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉంగరం తీసుకోండి. ఎందుకంటే అది మా అమ్మ కోసం మా తాతగారు చేయించిన ఉంగరం. అదంటే మా అమ్మకి పంచ ప్రాణాలు. కేవలం నీకోసమే ఎన్నో సంవత్సరాలుగా పెట్టెలో ఉన్న ఉంగరాన్ని తీసిచ్చింది. నీ బాధ నాకు అర్థమైంది వర్మ. ఎంతో ఇలువైన ఉంగరాన్ని అజాగ్రత్త చేసి నేనే ఆ ఉంగరాన్ని పోగొట్టాను. ఎక్కడున్నా సరే ఆ ఉంగరాన్ని తెచ్చి తిరిగి నీకిచ్చే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ వదినా. త్వరగా ఆ పనిలో ఉండండి. అలాగే వర్మ, నువ్వేం కంగారు పడకో. ఆ ఉంగరం ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ మీ ఇంటికే వస్తుంది. ఆ విషయం మీ అమ్మకి చెప్పు, సరేనా? అలాగే వదినా, ఉంటాను. చిట్టమ్మా అసలు ఆ ఉంగరం నీకు ఇచ్చినట్టుగా గాని, ఆ ఉంగరం పెట్టుకుంటే వెలుగుతున్నట్టుగా గాని నీకు నాకు వర్మకి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. మరి అలాంటిది ఆ ఉంగరం ఎవరు కొట్టేసి ఉంటారు? ఎవరికి తెలియకపోతే ఎందుకు ఉంగరాన్ని మారుస్తారు బావా? ఖచ్చితంగా ఆ ఉంగరం నేను ఎట్టుకున్నప్పుడు మీ అమ్మ చూసుంటుంది. ఇదంతా మీ అమ్మ పని అయి ఉంటుంది. కన్న తల్లిని పట్టుకొని రాక్షసి అన్నప్పుడే అర్థమైందే ఆ రాక్షసి నువ్వో నేనో అని. బాగా చెప్పావక్క. ఇదిగో సిట్టమ్మా, ఈరోజు సీమంతాలు గీమంతాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏమీ ఎట్టకండి. ఎందుకు అడగకూడదు? ఎందుకంటే ఈ సీమంతం జరగడం నాకు ఇష్టం లేదు గనక. అత నిజానికి కన్న తల్లిగా ఈ కార్యక్రమాలన్నీ నువ్వు జరిపించాలి. నువ్వు కాదన్నావని నేను జరిపిస్తున్నాను. అది కూడా నువ్వు వద్దంటే పాపం వదిన ఎంత బాధపడుతుందో తెలుసా? సోదొద్దు. ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరగాలన్నా ఏం చెయ్యాలన్నా నా అనుమతితోనే చెయ్యాలి. నేనొప్పుకుంటేనే జరగాలి. ప్రపంచానికి కూడా అదే నిజమని నమ్మిస్తాను. నార్మల్. నా బిడ్డను నాకు దూరం చేస్తానన్నది నా కన్న తల్లి కాబట్టి బతికిపోయింది. అదే మరో ఆడదైతే ఇదే మాట అనుంటే ఇక్కడ పీక నొక్కి పాతేసుండేదాన్ని. నువ్వు బాగుదునా కాంతమత్త? ఎవరికిష్టమున్నా లేకపోయినా ఈ సీమంతం కార్యక్రమం జరిగి తీరుతుంది. దానికి తిరుగులేదు. ఓ, వదిన ఆడపడుచులిద్దరూ కలిసి
నాతోనే కాలు దూవుతున్నారన్నమాట. సరే, మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? పాపం, వదిన కోసం సీమంతం జరిపిస్తున్నాం, బాగానే ఉంది. మరి ముత్తైదువుల్ని ఎలా తీసుకొస్తావు? విన్నావు కదా అత్త, ఈ రోజు సీమంతానికి రమ్మని ఎప్పుడో పేరెంటాలకు చెప్పున్నాం. ఇంకా సేపట్లో ముత్తైదులు వస్తారు, వదిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, మనం పెట్టే విందు ఆరగించి వెళ్తారు. దీంట్లో ఎట్లాంటి తేడాలు లేవు, రావు కూడా. సూపర్. ఇంకే, ఆకాశమంత పందిరేసి భూలోకమంత అరుగేసి నా కూతురి సీమంతం అద్భుతంగా జరిపిస్తా అంటావన్నమాట, అంతేగా? అవును, నువ్వు ఎగతాళి కన్నా సరే అదే నిజం. సరే, నువ్వు జరిపించే సీమంతానికి ముత్తైదువులు రాకపోతే జరిగే సీమంతం ఆపేస్తావా? అంటే ముత్తైదువులు రాకూడదు అనుకుంటున్నావా? వచ్చే ముత్తైదువుల్ని రాకుండా ఆపుదాం అనుకుంటున్నావా? అది నీకు అనవసరం. నువ్వు చెప్పినట్టుగానే ఈ పేరంటాన్ని గౌరవించి ముత్తైదువులొచ్చారా సరే, నేను కూడా మీతో చేతులు కలిపి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తాను. నా కూతురి తల మీద అక్షింతలేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని నేను కూడా ఆశీర్వదిస్తాను. సూపర్ కాంతమత్త, నువ్విదే మాట మీదుండు. 10 మందిని కాదు, 100 మంది ముత్తైదుల్ని తీసుకొస్తాను. ఈ సీమంతం ఇంటికొచ్చిన పేరెంటాళ్ళ మీద చల్లడానికి ఏ బురదో ప్యాడ్ నీళ్ళో తెమ్మని చెప్పారు కదమ్మా. అంతకన్నా ఈ ఎంగిల్ నీళ్లు బెటరని ఈ నీళ్లు అటుకొచ్చేసాం. ఎంగిల్ నీళ్ళ? అవునమ్మా, పాపం చిట్టమ్మ పిలిచిందిలే అని కొత్త కొత్త సీరలు సింగారించుకొని తిప్పుకుంటూ వస్తారు కదమ్మా. ఆళ్ళ మీద ఒక మగ్గు ఎంగిల్ నీళ్లు చల్లామనుకోండి, చిచ్చి చచ్చా అని సిరాగుపడి ఇక్కడి నుంచి పరుగో పరుగు. అక్క, ఈ ఐడియా ఏదో బానే ఉందక్క. ఐడియా బానే ఉంది కానీ వాసన పరమ దరిద్రంగా ఉందిరా. కదమ్మా, ఇవి పేడో బురదో కన్నా చాలా పవర్ఫుల్ అమ్మా. వారం రోజుల నుంచి పులిసిపోతున్న ఎంగిల్ నీళ్లు హోటల్ నుంచి అడుక్కొని తెచ్చామమ్మా. ఇక చూడండి మీరు, ఒక్క చుక్క నీళ్లు పడినా ఒక్క తిప్పుకోకుండా అరుస్తూ పరిగెత్తాలా? అరే సరే. కోటిగా పేరంటాళ్ళు వచ్చేస్తున్నారు. రేపు చెప్పిందంతా గుర్తుందిగా? మేము చూసుకుంటాం కదమ్మా. వేగేరండ్రా. ఆ, నమస్కారం నమస్కారం. బాగున్నారా? ఆ. ఏంటి ఏదో వాసన వస్తుంది? చిచ్చి, ఎలక చచ్చిన వాసన వస్తుంది. కొంపదీసి మీరు స్నానం చేయలేదా? ఆ? 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 ఎంత మాట అన్నావే? నేను స్నానం చేయకపోతే వచ్చే వాసన ఇది. అవునండి, ఇలాంటి వాసన స్నానం చేయకపోతే కదా వచ్చేది. కొట్టానంటే ఎళ్ళి కాకినాడ అవతల పడతావు. ఈ వాసన నేను స్నానం చేయకపోతే వచ్చింది కాదే, మరి నువ్వు బ్రష్ చేయకపోతే వచ్చింది. ఆ? నేను బ్రష్ చేయకపోవడం ఏంటి? శుభ్రంగా స్నానం చేసి కొత్త చీర కట్టుకొస్తేను. ఓహోహో, కొత్త చీర కట్టుకొని వచ్చావా? అవును, 10,000 పెట్టి మా ఆయన కొనిచ్చాడు. బాగుందా? ఆ, బాగుంది. కాని నీకు పరిగెత్తడం వచ్చా? ఎందుకు? ఆహా, ఏం లేదులే. స్పీడుగా పరిగెత్తడం వచ్చినోళ్ళనే సీమంతానికి ఆహ్వానించమని చిట్టమ్మ చెప్పిందిలే. ఏంటి స్పీడ్గా పరిగెత్తడమా? స్పీడ్గా పరిగెత్తే వాళ్ళనే శ్రీమంతానికి పిలుస్తారా? అవును. ఈ ముక్క ముందు చెప్పలేదే. నాకు కూడా చెప్పలేదు, ఇంతకు ముందే చెప్పింది. ఏమని? సీమంతానికి వచ్చినోళ్ళకి పన్నీరు చల్లుతుందంట. ఆ పన్నీరు వాసన తట్టుకొని ఇక్కడ నిలబడ్డోళ్ళనే సీమంతానికి పిలుస్తుందంట. లేదంటే జంపు జిలాని అంట, జంపు జిలాని అంట.
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కాంతమ్మా. చిచి, వాసనకే చచ్చిపోయేలా ఉన్నావు. అవును వదినా, ఇప్పటికే మా ఆయన వారానికి ఒక్కసారి వస్తున్నాడు. ఎక్కడికే? ఇంటికి. ఈ కంపు చూసాడంటే ఇంకా సంవత్సరానికి గాని రాడు. మళ్ళీ ఎక్కడికే? ఇంటికి. సరే పదండి. ఆగండి, చిట్టమ్మ ఫోన్ చేస్తుంది, నేను ఒకసారి మాట్లాడతాను. హలో చిట్టమ్మ. అత ఎక్కడున్నావా? ఇంకెక్కడుంటాను చిట్టమ్మ, ఇంటికొచ్చిన అతిథుల మీద పన్నీర్ నీళ్ళని చెప్పి ఎంగిల్ నీళ్లు చల్లించావు కదా, ఆ వాసనకి ఊపిరి ఆగిపోయేలా ఉంటే ఇంటికెళ్ళి స్నానం చేద్దామని అందరం వెళ్తున్నాం. అజయ్ అత్త, జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. స్నానం చేసి ఎండ రండత్తా. దయచేసి ఇంకోసారి ఫోన్ చేయకు తల్లి, నీకు దండం పెడతాను. హలో అత్త. మేమంతా మా ఇంటి నుంచే వచ్చాం. ఇదేదో నెల తక్కువ దానిలా ఉంది. మీరంతా నా ఇంటికి ఎందుకు వచ్చారో ముందు అది చెప్పండి. ఆ విషయం మేము చెప్పాం. మరి ఎవరు చెప్తారు? మా గుండమ్మకేటే సీమంతానికి పిలవకుండానే వచ్చింది. కొంపదీసి మా వదినేమైనా ఫోన్ చేసి చెప్పిందా? హాయ్ చిట్టుమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావా? కనపడట్లేదా? గుండ్రాయిలా బాగానే ఉంది. థ్యాంక్స్ కాంతమ్మ గారు. మీరు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అరిగిపోయిన చీపురు కట్టలాగా అలాగే ఉన్నారు. అరిగిపోయిన చీపురు కట్ట? అవునమ్మా, నువ్వు అచ్చం అలాగే ఉంటావు. నువ్వు నోర్మోయ్. అసలు మా ఇంటికెందుకు వచ్చారు? ఒక ఆవిడికి సన్మానం చేయడానికి వచ్చాం. సన్మానమా? ఎవరో ఆ దిక్కుమాలింది. మీరే కాంతమ్మ గారు. ఇప్పుడు మన కాంతమ్మ గారిని సన్మానించడానికి మన కోకిలమ్మ గారిని ముందుకు రావాల్సిందిగా కడుపారా కోరుకుంటున్నాం. కడుపారానా? అదే లేక మనమైతే మనసారా అంటాం, ఈవిడ తిండిపోతు కాబట్టి అందుకనే కడుపారా అంది. అదా అసలు విషయం. రండి రండి కోకిలమ్మ గారు, రండి ఇలా నిల్చోండి. ఇప్పుడు మన మేయర్ కోకిలమ్మ గారు మన కాకినాడ కాంతమ్మ గారిని క్యాలీఫ్లవర్ తో కూరగాయలతో సన్మానిస్తారు.
హా? హా? కూరగాయలతోనా? రే తమ్ముడు, రే ఏంట్రా ఇది? అవును కాంతమ్మ గారు, మీరు సైలెంట్ గా ఉండండి. మిమ్మల్ని గొప్పగా సన్మానం చేస్తాం కదా. చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఆ దండలో ఇవ్వండి. ఏంట్రా అది? కాంతమత్త, సన్మానం అంటే ఏటో అనుకున్నాను గాని మా గొప్పగా జరుగుతుందత్తా ఈ సన్మానం. అవునమ్మా, నాకు తెలిసి చరిత్రలో ఇంత గొప్ప సన్మానం పొందింది నువ్వు ఒక్కదానివే అనుకుంటా. మరి కూరగాయలు కొల్లిపోయినట్టున్నాయి. అమ్మ మనసు కూడా కొల్లిపోయింది కాబట్టి కొల్లిపోయిన కూరగాయలతో సన్మానం చేయడమే కరెక్ట్. ఇప్పుడు ఈ దండను మన కోకిలమ్మ గారు కాంతమ్మ గారి మెడలో వేసి సత్కరిస్తారు. తీసుకోండి. చిటికెలు చిటికెలు. అరే వద్దు, ఏంటండి? ఓరి భగవంతుడా, ఏంటిది? చాలా బాగుంది. కాంతమ్మ గారు, ఇది కూడా మీకే డిఫరెంట్ సన్మానం. ఎలా ఉంది? బాగుంది కదా? ఇదేం కర్మరా దేవుడా. తీసుకోండి, వేయండి వేయండి. చిటికలు చిటికలు వేయండి. భగవంతుడా. ఇదేంటి, కూరగాయలు పుచ్చిపోయినట్టున్నాయి. అన్ని పుచ్చు వాసన వస్తున్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారే? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తాం? చెత్త కుప్ప నుంచి పట్టుకొచ్చాం. చిటికలు 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 చిటికలు. ఇదేంటి? ఇదేంటి? సన్మానం చేస్తే అందరూ చప్పట్లు కొడతారు కదా, మీరేంటి చిటికలేస్తున్నారు? అయ్యో కాంతమ్మ గారు, మీకు ముందే చెప్పాను కదా మావి ఫ్లవర్స్ చిటికలు అని. ఇదిగో చూడండి, మీ మెడలో ఎన్ని దండలో. ఒక్క నిమిషం. ఇదిగో, మీ మెడలో ఇన్ని దండలున్నాయి, చేతులు ఖాళీగా ఉంటే ఎలా? ఇదిగో. ఇదే సత్కారం. చిటికలు చిటికలు చిటికలు. ఓరి నాయనో. చిచి,
ఏదో జన్మ సన్మానం అంటే ఏదో పూలదండ వేసి బొకేలు చేతిలో పెట్టి చాలువా కప్పుతారనుకుంటే చివరికి ఇప్పుడు నేను 5 లెక్క పెడతాను. 5 లెక్క పెట్టే వరకు మీరిలాగే నిల్చుంటే ఈ పందెంలో మీరు గెలిచినట్టు, లేదంటే నేను గెలిచినట్టు. రెడీ? 1 2 3 మీరు లేవడానికి సంవత్సరం పట్టిద్దిరా. ఒకవేళ లేచారనుకో అప్పుడు ఇంకోటి ఇస్తా. అమ్మో అబ్బా అమ్మా ఒరే బామర్దే బావా, అది హ్యాండారా సాగిరేవు బండారా ఇలా కొట్టేసిందేంట్రా? అమ్మా అమ్మా అమ్మో అమ్మా 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 అమ్మో. అక్క త్వరగా రా, సీమంత కార్యక్రమానికి ఆలస్యం అవుతుంది. రే అనియా, నువ్వు రారా. వదినకి గంధం రాసి బొట్టెట్టి చేతికి గాజులు తొడిగి పండంటి బిడ్డ పుట్టాలని అక్షింతలేసి ఆశీర్వదించావు. రారా. బావా రండి బావా. రా. అలాగనే సిటీ